హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రోస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి. ఒక చిన్న బ్లాగ్లో అయితే షూట్ చేశాను. అండ్ మండే రోజు అయితే మాకు కాలేజ్లో వైవా అయితే ఉందని చెప్పేసి కాలేజ్కి అయితే వెళ్ళాను. అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. సో ఇక కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే కొంతసేపు నాప్ వేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా సిద్ధు ఫ్లవర్స్ కట్ చేస్తూ ఉంటుంది అనమాట. తనకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడో పెట్టుకోవాలని అనుకుంటుంది. సో తన కోసం అయితే ఫ్లవర్స్ కట్ చేద్దామని వచ్చాను. బట్ తనే కట్ చేయాలంట. సో తన్నే కట్ చేస్తా అంటుంది కాబట్టి నేను కూడా తన్నే కట్ చేయనిచ్చాను. అందుకే నేను బాస్కెట్ పెట్టుకుని సైలెంట్గా నుంచున్నాను. తనైతే ఫస్ట్లో ఎవరు చిన్నపిల్లలు కూడా కట్ చేయడం రాదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా తను స్లోగా కట్ చేయడం కూడా నేర్చుకుంటుంది. తనే నేర్చుకుంటాను కూడా చెప్తుంది. సో అందుకే నేను తనకి కట్ చేసుకోమని చెప్పి నేను సైలెంట్గా నుంచాను. తనే కట్ చేసుకుని ఇచ్చింది. ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా ఈవినింగ్ 5:30 అట్లా అయిపోయింది. ఇంకా నాకైతే హెల్తీగా ఏదైనా డ్రింక్ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే నేను ఇంకా బీట్రూట్ కీరా జ్యూస్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ డ్రింక్ అనగా మనకు గుర్తొచ్చేది కీరా, బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఇలా గుర్తొస్తూ ఉంటాయి కదండి. బట్ నాకు అవైలబుల్లో బీట్రూట్ అలాగే కీరా అయితే ఉంది. సో నేను వాటిని యూస్ చేసుకుని అయితే ఈరోజు సింపుల్గా డ్రింక్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 4 బీట్రూట్స్ అలాగే 1 కీరా అయితే తీసుకున్నాను, లార్జ్ కీరా. వీటిని అయితే ఇప్పుడు నేను స్లైసెస్గా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. రెండింటిని కూడా ఒకే సైజులో అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎందుకంటే బ్లెండ్ అయ్యేటప్పుడు మనకి ఈజీగా బ్లెండ్ అవ్వకపోతే ఏంటంటే మనకు జ్యూస్ అనేది ఎక్కువగా రాదు. అలాగే చిన్న చిన్న పీసెస్ అనేవి కూడా మిక్సీ జార్లో ఉండిపోతాయండి. సో అందుకే మనం అన్నిటిని కూడా ఒకే సైజులో కట్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా మనకి బ్లెండ్ అవుతాకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే వచ్చేసి నేను కీరా ముక్కలను అయితే ఒక జార్లోకి తీసేసుకున్నాను. మొత్తం కీరా అయితే వేసాను, కానీ నేను మళ్ళీ కొంచెం కీరా తీసి వెనక్కి పెట్టుకున్నాను. అండ్ అలాగే కొంచెం బీట్రూట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో నేను కట్ చేసిన పీసెస్ అన్నింటిలో హాఫ్ ఆఫ్ ది బీట్రూట్ పీసెస్ అనేవి దీంట్లో వేసుకుని బ్లెండ్ చేసుకున్నా ఫస్ట్. అండ్ మళ్ళీ అలానే కీరా ముక్కలు మళ్ళీ బీట్రూట్ వేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను. ఇలా 2 times అయితే నేను బ్లెండ్ చేసుకున్నాను. సో ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల అంటే మనం ఎక్కువ క్వాంటిటీ ఒకసారి చేయకుండా 2 timesగా చేసుకుని వేసుకుంటే అంటే మనకి జ్యూస్ అనేది క్వాంటిటీ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడైతే నేను ఈ గ్లాస్ జార్ నిండా వచ్చింది అనమాట నాకు. నేనైతే 1 glass ఆఫ్ వాటర్ పోసుకుని అయితే ఈ జ్యూస్ అయితే చేసుకున్నాను. నేను ఇంట్లో ఎటువంటి హనీ, లెమన్, మింట్ లీవ్స్ అలా ఏమి వేయలేదు. ఉత్తి బీట్రూట్ అలాగే కీరా వేసుకుని చేసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.